నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆదాబ్ హైదరాబాద్ పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. అవినీతి అధికారికి రెడ్ కార్పెట్ అట. ఎవరి అవినీతి అధికారి అంటే గడాల శ్రీనివాసరావు హెల్త్ డైరెక్టర్గా పనిచేసిండు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఎవరి గడాల శ్రీనివాసరావు అంటే కేసీఆర్ కాళ్ళ మీద పడ్డాడు. ఒకసారి కాదు, 2 సార్లు పడ్డాడు. దాని మీద అప్పుడున్న ఆ మీడియా కానీ ప్రజా సంఘాలు కానీ ప్రజాస్వామ్యవాదులు అడిగితే ఒకసారి కాదు నేను 100 సార్లు పడతా, కేసీఆర్ నాకు తండ్రితో సమానం అనడు. ఎందుకు అనడు ఇదంతా అంటే కొత్తగూడెం టికెట్, అసెంబ్లీ టికెట్ ఇస్తాడని కేసీఆర్ కాళ్ళ మీద పడ్డాడు అనేది అప్పుడు చర్చ. అంటే ఒక ప్రభుత్వ అధికారిగా ఉండి, అది కూడా రాష్ట్ర స్థాయిలో ఉన్న ఒక అధికారిగా ఉండి, ఒక రాజకీయ అవసరాల కోసం ఆయన దాని మొత్తం కూడా హోదాని కూడా తాకట్టు పెట్టి ప్రభుత్వాలకి అనుకూలంగా వ్యవహరించి అవినీతి అక్రమాలకు పాల్పడ్డా అనేది ఆయన పైన ఆరోపణ. ఆ పాల్పడే ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కాళ్ళ వెంబడి మళ్ళీ దాన్ని సమర్థించుకోవడం. దీని వెనకేంది ఆయన రాజకీయ ఎజెండా, హిడెన్ ఎజెండా ఏంటంటే రాజకీయంగా ఆయనకి ఏదో ఒక పదవి కావాలి, ఎమ్మెల్యే టికెట్ కావాలి, ఎమ్మెల్యేకి గెలవాలి, అది కేసీఆర్ ఇస్తాడు నేను కాళ్ళ వెంబడితే అని చెప్పి ఒక ఆశతోని ఆయన అప్పట్లో కాళ్ళ వెంబడడం. ఆయనకి రెడ్ కార్పెట్ పరిచారట. ఎవరు పరిచింది అని అంటే ఇప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్న శాంతి కుమారి గారు అప్పుడు హెల్త్ సెక్రటరీ. ఆమె ఈయన అవినీతిని కప్పిపూస్తూ జీవో నెంబర్ 90 అని ఒక జీవోని తయారు చేసింది. ఆ జీవో చేసి ఎన్ని అవినీతి నుంచి బయటపడేసింది. ఈయన చేసిన అవినీతి ఏంటంటే కేంద్రం ఇచ్చే ఎన్హెచ్ఎం నిధులు మాయం, సుమారు 20 కోట్లు 40 లక్షలు కొట్టేసిన 20 కోట్ల 40 లక్షల రూపాయలు కొట్టేసిండట మాజీ హెల్త్ డైరెక్టరు. ఐఈసీ ప్రింటింగ్ మెటీరియల్ తయారు చేయకుండా నిధులు స్వాహా. డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తులో ఐఈసీ మెటీరియల్ పేరిట నిధులు స్వాహా చేసిన నిర్ధారణ. గడలను వెనకేసుకొచ్చిన అప్పటి ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనరే వాకాటి కరుణ, ప్రిన్సిపల్ సెక్రటరీ ఏమో ఇప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్న శాంతి కుమార్ గారు. వీళ్ళిద్దరు వెనకేసుకొచ్చారట. మాజీ హెల్త్ డైరెక్టర్కు రిలీఫ్ ఇస్తూ జీవో 90 విడుదల. అవినీతి అధికారికి వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చిన ప్రిన్సిపల్ సెక్రటరీ. ఎట్లా ఇస్తారు? దాదాపు కోట్ల రూపాయలు స్వాహా చేసిండు. ఇక డైరెక్ట్గా అయ్యాలన్న ప్రభుత్వ పెద్దల అండదండలు ఉన్నాయి కాబట్టి హెల్త్ సెక్రటరీ, హెల్త్ కమిషనరు సూచిస్తున్నట్టు వ్యవహరించి జీవో ఇష్యూ చేశారు. అఫీషియల్గా జీవో 90 ఇష్యూ చేసి ఆయన చేసిన అన్ని మాఫీ చేశారు. రైతు రుణమాఫీ ఎట చేస్తారో ఈయన చేసిన అవినీతి అక్రమాలను కూడా, కుంభకోణాన్ని కూడా మాఫీ చేశారు. తినేసిన డబ్బును కూడా మాఫీ చేసి కడిగిన ముత్యం లెక్క బయటికి పంపించారు. వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి, మళ్ళీ మామూలు రిటైర్మెంట్ ఇచ్చి ఆయనకి కావాల్సిన అన్ని బెనిఫిట్స్ ఇచ్చేశారు. రెడ్ కార్పెట్ పరిచారు. మరి ఇప్పుడు చెప్పాలి చీఫ్ సెక్రటరీ ఉన్న శాంతి కుమారి గారు, వాకాటి కరుణ గారు ఇప్పుడు చెప్పాలా మరి ఏ నీతి ఇది, ఏమంటారు, ఏ రూల్ ప్రకారం? మళ్ళీ అదే ఇట్లాంటి వత్తాసులు పలికిన శాంతి కుమారి గారే చీఫ్ సెక్రటరీ కేసీఆర్ హయాంలో అయింది. అదే చీఫ్ సెక్రటరీ రేవంత్ రెడ్డి గారు పెట్టుకుంటారు మళ్ళీ ఆమెనే. మరి ప్రజలు ఏమనుకోవాలా? ప్రజల చెవులలో ఎవరు పూలు పెడుతున్నట్టు, రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు కలిసా ఇది జరుగుతుంది. మొత్తానికైతే అవినీతి అధికారికి రెడ్ కార్పెట్, ఈయన పైన ఎంక్వైరీ చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈయన పైనే కాదు, ఈయన అవినీతిని కప్పిపుచ్చే జీవో నెంబర్ 90 చేసిన అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ, హెల్త్ సెక్రటరీగా ఉన్న శాంతి కుమారి గారి పైన, వాకాటి కరుణ పైన పెట్టాలా, కేసులు పెట్టి ఇన్వెస్టిగేషన్ చేయాలి. కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు కూడా శాంతి కుమారి గారు చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఆమె మళ్ళీ ఇంకో పోస్టులోకి ఎక్కిస్తారట. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్కి సంబంధించి చీఫ్ కమిషనర్గా. రైట్ టు ఇన్ఫర్మేషన్ అంటే ప్రజల చేతిలో ఒక ఆయుధం, సామాన్యుడి చేతిలో వజ్రాయుధం. అట్లాంటి వజ్రాయుధం నిలబడాలంటే అక్కడ సెక్రటరీ అంటే కమిషనర్ మంచి వాళ్ళు ఉండాలి, ఇన్ఫర్మేషన్ కమిషనర్. ఇట్లాంటి అధికారులను తీసుకుని పెడితే అది కంపైద్ది. ఒక అవినీతి అధికారికి తోడ్పడటానికి 90వ నెంబర్ జీవో విడుదల చేసిన శాంతి కుమారి గారికి రేపు రైట్ టు ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఇస్తే ఆమె ఏం న్యాయం చేస్తారు, ప్రజలకి ఏమి చట్టాన్ని నిలబెడతారు అనేది ఇప్పుడు ప్రశ్న. కాబట్టి అట్లాంటి వ్యక్తులకి, అట్లాంటి అధికారులకి ఆర్టీఐ కమిషనర్కి ఇవ్వకుండా ఆర్టీఐ కార్యకర్తలకు పనిచేసే వాళ్ళకి, ఆర్టీఐ మీద అవగాహన ఉన్న వాళ్ళకి, దాని గురించి తపన పడేటోళ్ళకి, దాన్ని కాపాడాలనుకునే వాళ్ళకి ఇవ్వాలి తప్ప ఇట్లాంటి అవినీతిలో కోరకపోయిన అధికారులకు ఇస్తే ఇక అది చట్టం ముందు పడదు, కమిషన్ ముందు పడదు. ఆ చట్టం నిర్వీర్యం అయిపోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టు లెక్క. ఇది అవినీతి అధికారి కథ. నమస్తే తెలంగాణ చూద్దాం. జంగల్ దంగలట. ఇది అడవి కాదన్నవాడు మూర్ఖుడే. హెచ్సియులో
కళ్ల ముందు 400 ఎకరాల అటవీ ప్రాంతం అడవే కాదంటూ చట్టాలను చదవకుండా అడ్డగోలు వాదనలు, బహిరంగ ప్రదేశాల్లో చెట్లు పెరిగిన అడవి అంటూనే చట్టాలు, తేల్చి చెప్తున్న సుప్రీంకోర్టు తీర్పులు, అంతర్జాతీయ ఒప్పందాలు. జంగల్ దంగల్ అని చెప్పి ఒక ఫోటో వేసింది నమస్తే తెలంగాణ. ఇది 400 ఎకరాల్లో చెట్లు చేమలు ఇవన్నీ ఉన్నాయి. దీన్ని అడవి కాదని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్తుంది. అడవి కానప్పుడు అక్కడ జంతువులు ఎందుకున్నాయి, చెట్లు ఎందుకున్నాయి? చెట్లు జంతువులు ఉన్నాయంటే అది అడవి కింద లెక్క చట్టాలు చెబుతున్నాయి. సరే, అది అడవియా కాదా పక్కన పెడితే, చెట్లు నరకటం అనేది అటవీ శాఖ పర్మిషన్ తీసుకోవాలి, ఎన్విరాన్మెంటల్ శాఖ పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే అది అడవియా కాదా అనేది చూడలే. అసలు మీరు ఒక చెట్టుని తీసేయాలంటే, రిమూవ్ చేయాలంటే కావాల్సిన ప్రమాణాలు ఏంది, దాన్ని పాటించారా లేదా అని అడిగింది. దానిపైన అటవీ పర్యావరణ సాధికార కమిటీ అనే ఒకటి వేసింది. ఎంపవర్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఒక కమిటీ వేసింది 3 సభ్యులతోని. వాళ్ళు నిన్న హైదరాబాద్కి వచ్చారు, తాజ్కిస్టాన్ హాస్టల్లో నైటు స్టే చేశారు. ఈరోజు మొత్తం ఆ ప్రాంతానికి కంచె గచ్చిబౌలి ప్రాంతానికి పోయి 400 ఎకరాల పరిశీలించి అక్కడ నిజంగా అడవి ఉందా, చెట్లు నరికారా, నరకలేదా, నరికిన మాట వాస్తవా కాదా అనే అన్ని అంశాలను పరిశీలిస్తారట. దానికి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ వచ్చారు, హైదరాబాద్కి వచ్చి ఉన్నారు. ఇది ఇంకో సుప్రీం బృందానికి కంచె గచ్చిబౌలి అడవి స్వాగతం పలుకుతుంది. వాళ్ళు వచ్చి రెడీగా ఉన్నారట. ఈరోజు 10 గంటలకు గచ్చిబౌలిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చేరుకుంటారు. అక్కడ 2 గంటల దాకా మొత్తం అణువు పరిశీలిస్తారట. పరిశీలించిన తర్వాత అధికారులతో సమావేశం అయిన తర్వాత 2 గంటల తర్వాత అంటే అక్కడ చూసిన ఫీల్డ్ విజిట్ చేసి ఫీల్డ్లో చూసిన అంశాలను అధికారులతో డిస్కస్ చేసి ఏం చేశారు, ఏం జరుగుతుంది, ఏం జరిగింది అనే అంశాలపైన ఇదంతా ఒక రిపోర్ట్ సుప్రీంకోర్టుకి ఇస్తారట. ఇక దాని తర్వాత నెక్స్ట్ 16కి మళ్ళీ వాయిదా ఉంది కాబట్టి అప్పటికల్లా ఈ రిపోర్ట్ పోద్ది అనుకుంటా. రైట్, ఆంధ్రజ్యోతి చూద్దాం. హెచ్సియుకి అత్యధిక భూములాట, మిగిలింది 1630 ఎకరాలు. అయినా సెంట్రల్ యూనివర్సిటీలో టాపు. పాత తరం వర్సిటీలకు భారీగా భూ కేటాయింపులు, కొత్త తరం వర్సిటీలకు 150 నుంచి 500 ఎకరాలే. భారీగా భూములున్న సెంట్రల్ యూనివర్సిటీలో వినియోగం తక్కువే, 25% మించి వాడుకొని పోయినాం. విద్యార్థుల సంఖ్యకు విస్తీర్ణానికి పొంతనే లేదు. సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుకు 500 ఎకరాలు చాలన్న యూజీసీ. రాష్ట్రంలో జేఎన్టీహెచ్ ముఖ్యమంత్రి రేవంత్ చదివిన జేఎన్ఏఎఫ్ఏయులకు సొంత భూమే లేదు. లీజు భూముల్లోనే కొనసాగుతున్న ఆ 2 విశ్వవిద్యాలయాలు. హెచ్సియుకి అత్యధికంగా భూములు ఉన్నాయని ఆంధ్రజ్యోతి రాస్తుంది. అంటే దీని అర్థం ఏంది, హెచ్సియుకి అత్యధికంగా ఉన్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి 400 ఎకరాలు ఐటీ కంపెనీలకు అమ్మితే తప్పేందని ఆంధ్రజ్యోతి చెప్తున్నట్టు ఉంది దీని వార్త. హెచ్సియుకి అత్యధికంగా భూములు ఉన్నాయా, అత్యధికంగా ఉన్నాయి కాబట్టి అమ్ముతున్నారా అని ప్రభుత్వం చెప్పట్లేదు. అసలు హెచ్సియుదే కాదు అని చెప్తుంది. 400 ఎకరాలు ప్రభుత్వ భూమి అని చెప్తుంది. అది ప్రభుత్వాందా హెచ్సియుదా పక్కన పెడితే అటవీ శాఖ నిబంధనలు పాటించకుండా ఎందుకు మీరు ముందుకు పోయారని సుప్రీంకోర్టు చెబుతుంది. మళ్ళీ ఈయన కొత్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాడు. దేశంలో ఏ యూనివర్సిటీకి లేనంత హెచ్సియుకి ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చే యూనివర్సిటీలు 100 నుంచి 150 నుంచి 500 ఎకరాలు ఇస్తున్నారు. దానికి అంత ఎందుకు అంటే కేసీఆర్ సిద్ధాంతం ఇది. కేసీఆర్ కూడా ఇదే చెప్పాడు, రాజుల కాలం ఇదేమన్నా ఎందుక విశ్వవిద్యాలయాలకు అంత భూమి యూనివర్సిటీలకి అవసరమా అన్నాడు. అవసరం వచ్చిన రోజు ఎవడు ఇస్తారు మరి. ఆంధ్రజ్యోతి వార్త అంటే అమరావతిలో అయితేనేమో 33,000 ఎకరాలు రాజధానికి కావాలా, ఎందుకు అని అప్పట్లో ఇంత భూమి ఎందుకు రాజధానికి అంటే రాజధాని అంటూ అవసరం లేదా అన్నాడు. ఇదే ఆంధ్రజ్యోతి. కానీ ఇవాళ ఇక్కడికి వచ్చి తలక సెంట్రల్ యూనివర్సిటీకి ఎందుకు 150 ఎకరాల నుంచి 500 జాలు మిగతాదంతా అమ్ముకోవచ్చు అని చెప్తుండు. అంటే ద్వంద్వ వైఖరి. 150 ఎకరాల నుంచి అంటే యూనివర్సిటీ విద్యార్థుల స్థాయి కంటే దాన్ని బట్టి ప్రపోర్షనేట్గా భూమి ఉండాలట. రేపు యూనివర్సిటీలో విద్యార్థులు పెరుగుతారు, ఇంకా డిపార్ట్మెంట్లు పెరుగుతాయి, విస్తీర్ణం అయింది, విస్తరించింది. అప్పుడు ఏడ నుంచి వద్ద భూమి ఎక్కడ కొంటారు? ఇది పనిలేక ఇచ్చారా అంటే అమ్ముకోవడానికి మద్దతు ఇస్తున్నట్టు వాడుతుంది. హెచ్సియుకి అత్యధిక భూములు ఉన్నాయి కాబట్టి అమ్మొచ్చు అని చెప్తుంది. బ్రిటిష్ వారి కంటే బీజేపీ నేతలు ప్రమాదకారులట, వారిని తరిమి కొట్టినట్టుగా దేశంలో బీజేపీని కూడా ఓడిద్దాం, తెలంగాణలో ఆ పార్టీని అడుగుపెట్టనీయం, గాడ్సే ఆలోచనల వ్యాప్తికి ప్రయత్నిస్తున్న మోదీ, ఆయనపై వ్యతిరేకంగా రాహుల్ ఆధ్వర్యంలో పోరాడదాం, పటేల్తో తెలంగాణకు స్వాతంత్రం వచ్చింది, సోనియాతో రాష్ట్రం, తెలంగాణలో కులగణ చేసి చూపించాం, 25 లక్షల మందికి 21,000 కోట్ల రుణమాఫీ చేశాం. ఏఐసిసి విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతుండే 14న 423 మందికి నియామక పత్రాలు అందించిన సీఎం, నీటిపారుదల శాఖలో భర్తీ. బ్రిటిష్ వారి కంటే బీజేపీ నేతలు ప్రమాదకారులు, బ్రిటిష్ వారిని ఎట్టయితే తరిమి కొట్టినో బీజేపీని కూడా ఓడిద్దామని చెప్తుండు. ఓడిద్దామని చెప్పి తెలంగాణలో ఆ పార్టీని అడుగుపెట్టిన అంటుండు. నువ్వు అడుగుపెట్టించేది పెట్టారు, వాళ్ళు అడిగి సగం నువ్వు సగం వాళ్ళు గెలిచి అడుగుపెట్టించేది అక్కడ. మొత్తం 17 ఎంపీలు ఉంటే ఒకటి ఎంఐఎంకి పోతే 16 ఎంపీలు ఉన్నాయి.
16 ఎంపీలు శరిశాఖం గెలిచాయి. ఇంకా అడుగు పెట్టనిచ్చేది ఎక్కడ నువ్వు? నీ సొంత జిల్లాలో అడుగు పెట్టారు వాళ్ళు. మహబూబ్నగర్ పాలమూరు ఎంపీ స్థానం డీకే అరుణ గెలిచింది బీజేపీ. ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా అది. ఇక అడుగు పెట్టనిచ్చేది ఇప్పుడు పెట్టారు, అయిపోయారు, దున్నుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు. మొన్న ఎమ్మెల్సీ స్థానాలు జరిగితే ఒక్కడు కూడా కాంగ్రెస్కి వెళ్ళాలి. మరి ఇంక అడుగు పెట్టేది ఎక్కడ? ఈ ఈ ప్రసంగాలు కాదు. మీ పరిపాలన సమర్థవంతంగా ఉంటే వాళ్ళు అడుగు పెట్టనియొద్దా అనేది ప్రజలు చూసుకుంటారు. అది ఈ సెంటిమెంటల్ ప్రసంగాలు, రెచ్చగొట్టే ప్రసంగాలు, అడుగు పెట్టనీయం, గాడ్సే కంటే ప్రమాదం, లేదంటే బ్రిటిష్ వాళ్ళ కంటే ప్రమాదం అంటే ఆయన ఏమంటాడు? ఉగ్రవాదులు, తీవ్రవాదులు, తాలిబాన్ల కంటే కాంగ్రెస్ ప్రమాదం అని వాళ్ళు చెప్తారు. ఇక నేను బండి సంజయ్ ఆల్రెడీ చెప్పిండు, నీ సొంత జిల్లాలో వచ్చి అడుగు పెట్టినాం, నీ సొంత జిల్లాలో సొంత సొంత జిల్లాకు సంబంధించిన ఎంపీని గెలిపించుకోలేని పరిస్థితుల్లో నువ్వు ఉండి మమ్మల్ని నువ్వు అడుగు పెట్టించేది, మమ్మల్ని దుడి చేసేది, మొత్తం లేకుండా చేత బీజేపీ అంటే నీ వల్ల కాదు. లేకుండా చేసేటోడు అయితే ఎమ్మెల్సీ స్థానాలు గెలిచినావా, ఎంపీ స్థానాల్లో గెలిచినావా, ఎక్కడ గెలిచినావో చెప్పు అన్నది అన్నాడు. వాస్తవం కూడా అది. పాలమూరు అనేది జిల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. అక్కడ ఓడిపోయా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్నటి వరకు ఎంపీగా ఉన్న మల్కాజిగిరి స్థానం ఓడిపోయా అని వాళ్ళు చెప్తున్నారు. వాస్తవం కూడా అది. నేను అడుగు పెట్టినేనా అంటే ఆల్రెడీ వాళ్ళు అడుగు పెట్టారు, దున్నుకుంటూ పోతాను, నెక్స్ట్ మాదే అని గవర్నమెంటు. ఇది ఒక వార్త. వెలుగు పేపర్ చూద్దాం. బనకచర్లపై ఏపీ దూకుడట. సీఎం చంద్రబాబు చైర్మన్గా జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ. తెలంగాణ అభ్యంతరాలు బేఖాతరు. ప్రాజెక్టు పేపర్ పైనే ఉందని చెప్తూనే వేగంగా అడుగులు. ప్రాజెక్టు పేపర్ పైనే ఉందంటున్నారు, కానీ వేగంగా అడుగులు వేస్తున్నారు. జలహారతి కార్పొరేషన్ వేశారు, దానికి చైర్మన్, వైస్ చైర్మన్ అన్నీ పెట్టుకున్నారు. బనకచర్లపై ఏపీ అని దూకుడు ప్రదర్శిస్తుంది. తెలంగాణ ఏమో సప్పగుందట. ఏదన్నా ఫార్మాలిటీ మీటింగ్లు జరిగితే మేము అభ్యంతరం చెప్తున్నాం అంటారు తప్ప దాని తగ్గ స్థాయిలో అభ్యంతరం లేదు. అక్కడున్న స్పీడ్ ఇక్కడ లేదు. ప్రాజెక్టు పేపర్ పైన ఉందని చెప్తూ వేగంగానే అడుగులు వేస్తున్నారు. 2 డైరెక్టర్లు, 16 మంది ఇంజనీర్లు, 3 అకౌంట్స్ ఆఫీసర్లు, ఒక సిఎఫ్ఓతో కేడరు. ప్రభుత్వం పేరిట ₹10 విలువ చేసే 49 లక్షల పైగా షేర్లు బదలాయింపు. మరో 7గురికి ఒక్కో షేరు. ప్రాజెక్ట్ ఏమో 80,000 కోట్లు. ఆల్రెడీ దాని కార్పొరేషన్ అయిపోయింది, షేర్లు రిలీజ్ చేశారు, అంతా అయినాయి. ఇక తెలంగాణ నిద్రపోతుందా, మరి ఏం చేయాలో తెలంగాణ ముఖ్యమంత్రి, ప్రభుత్వం. అంతా అయ్యాక ఎన్నికల టైంలో 2028 ఎన్నికల్లో ఏం చెప్తారంటే, చంద్రబాబు నాయుడు దోపిడీ చేసిండు, ఆంధ్ర వాళ్ళు నీళ్ళని దోపిడీ చేస్తారు అని ఒక సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం ఇటు కేసీఆర్, ఇటు కాంగ్రెస్ చేస్తుంది. ఇక దాన్ని నమ్మి మళ్ళీ ఓట్లు వేయాలి. ఇప్పుడు కళ్ళు మూసుకుంటారు. అప్పుడు జల దోపిడీ చేస్తున్నారు. దోపిడీకి సహకరించింది ఈ దొంగలేక మళ్ళీ ఈ దొంగలు సహకరిస్తారు. ఆయన ఉన్నప్పుడు ఆయన, ఈయన ఉన్నప్పుడైనా మళ్ళీ దాన్ని దోపిడీ అని పేరు పెడతారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎవరెంత ఉన్నారో వాళ్ళకంతా వాటా దక్కాల్సిందే. ఇది మోదీకి నచ్చదు. ఆయన తన మిత్రులు అంబానీ, అదానీ కోసం పనిచేస్తుండో అంబానీ, అదానీ సంస్థల్లోనే లిస్టు చూస్తే అందులో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు టాప్ పొజిషన్లో ఒక్కరైనా ఉండరు. దేశంలోని 90% ఉన్న ఈ వర్గాల ప్రజలకు ఎందుకు అవకాశాలు దక్కడం లేదు? ఈ జనం ఏవైపోయినా మోదీకి పట్టదు. అదానికి ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్లో ఎక్కడైనా మైన్స్ కావాలంటే మోదీ ఇచ్చేస్తాడు. ముంబై ఎయిర్పోర్టు, లక్నో ఎయిర్పోర్ట్ అడిగినా, డిఫెన్స్ ఇండస్ట్రీ అడిగినా కాదనడు. ప్రభుత్వ రంగ సంస్థలు ఒక్కొక్కటిగా మోదీ సర్కార్ మూసేస్తున్నది. సెయిలు, బిహెచ్ఈఎల్, బిఎస్ఎన్ఎల్ వంటి సంస్థల్లో యువతకు ఉద్యోగాలు కల్పించాల్సింది పోయి వాటిని మూతపడేలా చేస్తుందని రాహుల్ గాంధీ చాలా మంచి మాటలు చెప్పండి. దేశమంతా కులగాన జరగాలి, ఎవరెంతో తేలాలి, తేలిన తర్వాత మళ్ళీ వాళ్ళకి పంపకాలు కూడా జరగాలంటున్నాం. కానీ తెలంగాణలో ఎవరెంతో తేలింది, కానీ పంపకాలు జరగట్లేదుగా. మరి మీరు ఏమంటున్నారు? ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎవరెంత ఉన్నాళ్ళు వాళ్ళకంత వాటా దక్కాలంటున్నారు. దక్కుతుందా? ఇప్పుడు దేశం అంతా పక్కన పెట్టండి, తెలంగాణలో వాటాలు తెలిసినాయి కదా, ఎవరికెంతో వాళ్ళు వాటాలు ఎంతో తెలిసినాయి, సంఖ్య తెలిసింది. దాని ప్రకారం క్యాబినెట్లో వాటా దక్కిందా? ఎమ్మెల్యే పదవుల్లో, ఎమ్మెల్సీ పదవుల్లో, రాజకీయ పదవులలో, నామినేటెడ్ పోస్టులలో దక్కిందా? కానీ మాటలు చెప్తుంటారు మీరు కూడా. మళ్ళీ మీరు వాటా 56% బీసీలు ఉన్నారని తెలిసాక ఇవాళ క్యాబినెట్లో 56% ఉండాల్సిందే అని చెప్పగలిగారా? చెప్పలేని పరిస్థితి. ఏంటంటే మేము చేసినాం,
అని చెప్పి 42% చేసి కేంద్రానికి పంపిన వాళ్ళకి ఇష్టం లేదా? నీకు ఇష్టం ఉంటే నువ్వు ముందు అమలు చేయి, మీ పార్టీలో అమలు చేయండి. పీసీసీ కార్యవర్గం కానించి, నామినేటెడ్ పోస్టుల కానించి, క్యాబినెట్ కానించి అంతా రీషఫిల్ చేయండి. అప్పుడు మీరు చెప్పే ఎస్సీ, బీసీ, ఎస్టీలు ఎవరెంతో వాళ్ళకంత వాటా దక్కాల్సిందే అని చెప్పారు కదా, దక్కినట్టు మీరు దక్కాల్సిందే అంటే దక్కీరు అవుతారు. మీరు కూడా లెక్క పెడితిరి, వదిలేతిరి, ఇస్తరాకేసి అన్నం పెట్టినట్టు. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం అంట, నేడు రేపు ఉత్తర్వులు, దానికి అనుగుణంగా త్వరలోనే జాబ్ నోటిఫికేషన్లు. ఎస్సీ వర్గీకరణ చట్టం చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ, త్వరలోనే రాష్ట్రపతికి బీసీ రిజర్వేషన్ల బిల్లు ధృవీకరించిన రాజ్భవన్ వర్గాలు. ఎస్సీ వర్గీకరణ బిల్లు చేసి వాళ్ళు గవర్నర్కి పంపారు ప్రభుత్వం, దానికి సంబంధించి గవర్నర్ కూడా ఆమోదం తెలిపిండట. ఇక తొందరలోనే బయటకు వస్తుంది, దాని ప్రకారం నోటిఫికేషన్లు కూడా రిలీజ్ చేస్తారట. మా జాబులను రెగ్యులరైజ్ చేయాలి, వర్సిటీ కాంట్రాక్ట్ లెక్చరర్ల డిమాండ్. రాష్ట్రంలోని సర్కారు వర్సిటీలో ఏళ్ల నుంచి పనిచేస్తున్న తమను రెగ్యులరైజ్ చేయాలని కాంట్రాక్ట్ లెక్చరర్లు డిమాండ్ చేశారు. బుధవారం మాసప్ ట్యాంక్ వద్ద ఉన్న హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫీస్ ఎదుట తెలంగాణ ఆల్ యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్స్ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. జీవో 21 వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఆఫీసు ముట్టడికి కూడా ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో వారందరినీ పోలీసులు అరెస్ట్ చేసి వివిధ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ శ్రీధర్ లోత్ మాట్లాడుతూ కాంట్రాక్ట్ లెక్చరర్లందరినీ అబ్జార్షన్ రెగ్యులరైజేషన్ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రతతో పాటు యూజీసీ 7వ పే స్కేల్ అమలు చేయాలన్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించిన తర్వాతనే కొత్త రిక్రూట్మెంట్ చేయాలని కోరారు. జీవో నెంబర్ 21 రిలీజ్ చేసింది ప్రభుత్వం. కొత్త రిక్రూట్మెంట్ కోసం యూనివర్సిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి సంబంధించి జీవో నెంబర్ 21, దాంట్లో అభ్యంతరం జరుపుతున్న దాన్ని కాంట్రాక్ట్ లెక్చరర్లు కాంట్రాక్ట్గా పనిచేస్తున్నాం కొన్ని సంవత్సరాల నుంచి, మా పరిస్థితి ఏందో తేల్చాకనే మీరు రిక్రూట్మెంట్ మొదలు పెట్టాలి తప్ప మీరు జీవో నెంబరు రిలీజ్ చేసి వదిలేస్తే మా పరిస్థితి ఏంది అని చెప్పి నేడు యూనివర్సిటీలో బంద్కు కూడా పిలిపించిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు పిలిపించారు. మా పరిస్థితి తేల్చాకనే మిగతాది మీరు ఏదైనా ఉంటే ముందుకు పోవాలని. రైట్. 16 నుంచి గ్రూప్ 1 సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఉంది. షెడ్యూల్ రిలీజ్ చేసింది టీజీపీఎస్సీ. గ్రూప్ 1 563 పోస్టులకు సంబంధించి జనరల్ ర్యాంకింగ్ లిస్టు రిలీజ్ చేసింది ఆల్రెడీ టీజీపీఎస్సీ. దానికి సంబంధించి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ 1:2 పిలుస్తారట. ఈ నెల 16, 17 తర్వాత 19, 21 ఈ 4 డేస్లో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఉంటుంది. ఎవరికి ఎప్పుడు ఉందనేది ఆన్లైన్లో పెడతారట. 22nd రోజు రిజర్వ్ డేట్గా ఒకటి పెట్టుకున్నారు. ఈ 4 రోజులు ఏమన్నా మిస్లీనియస్గా మిగిలిపోయిన వాళ్ళు అట్లాంటి ఏమైనా చిన్న చిన్న అభ్యంతరాలు ఉంటే 22nd రోజు చూస్తారట. 16 and 17, 19, 21 ఈ 4 రోజులలో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఉంటుంది. నాంపల్లిలో ప్రగతి పబ్లిక్ గార్డెన్ పక్కన ఉన్న పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ గతంలో ఓల్డ్ యూనివర్సిటీ క్యాంపస్లో ఉంటుందట. దానికి సంబంధించి గ్రూప్ 1 అభ్యర్థులకి రిలీజ్ చేశారు షెడ్యూల్. రైట్. మన తెలంగాణలో బీజేపీని ఖతం చేస్తామంటాడు రేవంత్ రెడ్డి గారు. తెలంగాణలో కమలం పార్టీని అడుగుపెట్టనీయను. బ్రిటిషర్ల కంటే బీజేపీ నాయకుల ప్రమాదకరం. బీజేపీని ఓడించే బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తది. బీజేపీని ఖతం చేస్తాం, తెలంగాణలో కమలం పార్టీని అడుగుపెట్టనీయనని అక్కడ మన గుజరాత్లో చెప్పిండు. అహ్మదాబాద్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సమావేశాలు జరుగుతున్నాయి, దాంట్లో చెప్పిండు హై లెవెల్ కమిటీ సమావేశం. అంటే అక్కడ తెలుగు రాదు వాళ్ళకి, అంత హిందీ వాళ్ళు ఉంటారు. ప్లస్ ఇక్కడ బీజేపీ అడుగుపెట్టిందా లేదా అనేది కొంతమంది తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియదు. రేవంత్ రెడ్డి బీజేపీని అడుగుపెట్టినట, పెట్టనీలేదట, ఖతం చేస్తారట అంటే వాళ్ళు నిజమే అనుకునేది గట. ఆల్రెడీ అడుగుపెట్టింది వాళ్ళు. మీరు 8 ఎంపీలు గెలిస్తే వాళ్ళు 8 ఎంపీలు గెలిచారు. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే ఒకటి కూడా కాంగ్రెస్కి వెళ్ళా, వాళ్ళే గెలిచారు. ఒక ఇండిపెండెంట్, మిగతా బీజేపీ గెలిచింది. మళ్ళీ నేను అడుగుపెట్టినంటే ఎట్లా నమ్మాలి? సొంత జిల్లాలో బీజేపీ ఎంపీ గెలిచింది, మీ సొంత జిల్లాలో. రైట్. దిశ పేపర్ చూద్దాం.
అధికారులపై సీఎం సీరియస్ అయిందట. కంచె గచ్చిబౌలి భూంశాన్ని సరిగా డీల్ చేయలేదని, సరైన ప్లాన్ లేకుండా ఫీల్డ్కు ఎలా వెళ్తారని ప్రశ్న. సమస్యలను ఎందుకు అంచనా వేయలేదని అసహనం. ఇంతమంది బ్యూరోక్రాట్స్ ఉండి ఏం లాభం అని ఫైరు. టీజీఐఏసీ సీఎం అధికారుల వల్లే కొత్త తలనొప్పులు వచ్చినాయని చెప్పి వాళ్ళు అధికారులపైన ఇవాళ సీరియస్ అయితే ఉంటుంది. పోయి దమ్ము కూల్చేయండి మొత్తం అని హైడ్రాని పంపిద్ది, పోయి కూల్చేయండి కొట్టండి చెట్లని అని వీళ్ళని పంపిద్ది. మళ్ళీ ఇవాళ అధికారులపైన రుసరుస మాట్లాడితే ఇవాళ ఒక్క కంచె గచ్చిబౌలియే కాదు, మీ 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 పరిస్థితి హైదరాబాద్లో హైడ్రా పేరుతోని పేద ప్రజల ఇళ్లను ధ్వంసం చేశారు కదా, వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. చీపుర్లు కారాలు పట్టుకొని రెడీగా ఉన్నారు. ఎప్పుడు ఓటుకు వస్తాడా కాంగ్రెస్ వాళ్ళు ఎంటబడదామని. అధికారులు ఒక అధికారుల లోపం కాదు, అధికారులని నడపాల్సిన ప్రభుత్వ పెద్దలు లోపం కూడా ఉంది. ఇది అధికారులపైన వేసి అధికారులపైన సీరియస్ అయిండు. కంచెబు గచ్చిబౌలి నన్ను ఢిల్లీ వాళ్ళు తిడుతున్నారు, ఎట్టేందుకు చేశారంటే నువ్వు తిట్టిందా చేసుకుంటే. రైట్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అధికారం బీజేపీ కాలనట, మా రాష్ట్రంలో అడుగుపెట్టనివ్వం అని ఆయన గుజరాత్ పోయి చెప్పిండు. రేవంత్ రెడ్డి పని అయిపోయింది, పథకాలని మూలకు మాయమాటలతో మోసం. ఢిల్లీలో కూడా రేవంత్ అవుట్. సంగారెడ్డిలో మాజీ మంత్రి హరీష్ రావు, తెలంగాణని కేసీఆర్ నిలబెడితే రేవంత్ రెడ్డి పడగొట్టారని వ్యాఖ్య. రేవంత్ రెడ్డి పని అయిపోయింది, పథకాలను మూలపడ్డాయి, మాయమాటలతో మోసం చేసిండు. ఢిల్లీలో కూడా రేవంత్ రెడ్డి పని అవుట్ అయిందని ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల దగ్గర కూడా ఈయన పరపతి తగ్గిందని చెప్తుండు. ఏదో ఒకరోజు దేశాన్ని మోడీ అమ్మేస్తారు, సంపాదన అంతా తన మిత్రులకి అప్పగిస్తున్నారు. మా పోరాటం రెండో స్వతంత్ర ఉద్యమం. ఎన్నికల్లోనూ మోసాలు, 90% సీట్లు వాళ్ళకే. మహారాష్ట్ర ఎన్నికల్లో అక్రమాలు బహిర్గతం. అహ్మదాబాద్ సదస్సులో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే. ముగిసిన 2 రోజుల ఏఐసీసీ సమావేశాలు. కరోనా కంటే కాంగ్రెస్ డేంజర్ అని ఎవరు బీజేపీ ఎంపీ హోంమంత్రి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అంటుండు. ఈయనేమో తెలంగాణలో బీజేపీ బ్రిటిష్ వాళ్ళ కంటే డేంజర్ అని రేవంత్ రెడ్డి అంటే, కరోనా కంటే కాంగ్రెస్ డేంజర్ అని ఈయన బండి సంజయ్ అన్నాడు. మొత్తానికైతే మల్లికార్జున ఖర్గే ఏదో ఒకరోజు ఈ దేశాన్ని మోడీ అమ్మేస్తాడు, వాళ్ళ మిత్రుల కోసం ఆయన తప్ప దేశం కోసం కాదు, సంపాదన అంతా మిత్రులకు అప్పగిస్తాడు. మా పోరాటం ఇక రెండో స్వతంత్ర పోరాటం అంటాడు. అంటే స్వతంత్రం లేదని అర్థం ఇప్పుడు. రైట్. కోలుకుంటున్న మార్క్ శంకరట, అంటే పవన్ కళ్యాణ్ కుమారుడు సింగపూర్లో అగ్ని ప్రమాదాలు చిక్కుండు. అంటే సమ్మర్ క్యాంపుకు పోయిండట. ఆ బిల్డింగ్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఫైర్ యాక్సిడెంట్లో పొగ మొత్తం లంగ్స్లోకి పోయింది. బ్రాంకోస్కోపీ చేస్తున్నారు ఆయనకి. ఇప్పుడే చిన్న కోలుకుంటుంటే నిన్న ఒక ఫోటో రిలీజ్ చేశారు. ఆయన ఆక్సిజన్ పెట్టుకొని ఉన్నది బాబు మార్క్ శంకర్. ఇంకా 2-3 రోజులు పట్టిద్దట కోలుకోవడానికి, పూర్తిగా కోలుకోవడానికి. అది పవన్ కళ్యాణ్ కొడుకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.